జ్ఞానాత్మన తవ, జ్ఞానాత్మన తవ, తవ అంటే నీ యొక్క అంటే ఇక్కడ ఏ రూపమైతే కనబడుతున్నాడు ఏమిటది? ఈ మూర్త రూపము. మూర్త రూపం అంటే అక్కడ భూతం అంటే వరాహము ఉన్నటువంటిది, పంచభూతముల సముదాయంగా ఉన్నది, జీవరూపములో కనిపించుతున్నటువంటిది ఏది ఉన్నదో అది అని అర్థం. జ్ఞాన స్వరూపమఖిలం జ్ఞానస్వరూపమఖిలం జగదేతద్ అబుద్ధయ అర్ధస్వరూపం పశ్యంతో భ్రామ్యంతే మోహ సంప్లవే అనే దానికి ముందు ఏతదృశ్యతే మూర్తమేతత్. కాబట్టి ఏ మూర్తమైన ఈ భూతాత్మైన రూపం కనబడుతున్నదో అది ఏమిటది? నీ యొక్క జ్ఞానైక మూర్తియకు నీ జ్ఞానమయ రూపమే. అది జీవరూపంలో అని కనిపించేటువంటిది ఏదైతే ఉన్నదో అది జ్ఞానమయుడవు అంటే జ్ఞానము యొక్క గడ్డ వంటి వాడవైన నీ యొక్క జ్ఞానమయమైన రూపమే. కానీ దీనిని ఒక విధమైనటువంటి భ్రాంతితోనే చూడగలుగుతాం. భ్రాంతి జ్ఞానంతో జగద్రూపాన్ని భూతమయమైన దానిగా చూస్తున్నారు. ఎవరది? ఇది నీ విషయాన్ని తెలియనటువంటి వారు అజ్ఞానులు అర్ధస్వరూపం పశ్యంతు భ్రామ్యంతి మోహ సంప్లవే అని చెప్పబడింది. కాబట్టి భ్రాంతి జ్ఞానేన పశ్యంతి. భ్రాంతి జ్ఞానం అంటే ఏమిటి? ఏదైనా ఒక వస్తువును చూసామనుకోండి, మనం ఆ వస్తువును అసలు విషయాన్ని తెలియకుండా మనకి ఇదిగా భావించడం అన్నమాట. దానినే భ్రాంతి జ్ఞానం అంటారు. అంటే దానికి అంటే భ్రమాత్మకమైనటువంటిది అనేటువంటి భావనతో చూడడం అంటే. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక వరాహ అవతారం చూశారను. వరాహ అవతారంలో చూస్తే దానిని ఒక వరాహముగా చూడటం అనమాట. అది ఏమిటి? ఒక భ్రాంతి అనమాట. కానీ దాని వెనక ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క జ్ఞానమయమైనటువంటి రూపం అది. దాన్ని మనం చూడలేమన్నమాట. అంటే ఒకానొక వస్తువును చూచి దాని యొక్క యథార్థ స్థితిని గుర్తించక దానితో పోలికలున్న మరి ఒక వస్తువునుగా తలచుడ భ్రమ అనమాట. దీనితో కూడినది భ్రమాత్మక జ్ఞానము. పదార్థంగా ఎంచుతున్నారయ్యా అంటే ఏమిటి? మనకి అంటే ఒకే చెప్తాను ఉదాహరణకి. మామూలుగా మన సంస్కృతిలో అంటే ఒక భారతీయుల యొక్క సంస్కృతిలో ఇది కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పడం జరిగిందండి. దీనిని కూడా ఒక దైవ స్వరూపంగా చూస్తాం మనం. అందుకే ఈ మధ్య ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు అనమాట, ప్రస్తుతము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది ఎక్కడ కూడా ఒక పెద్ద ప్రతి నిమిషము కూడా దాని గురించి తర్కించుకునేటువంటి విషయంగా మారింది ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానిని కొంతమంది దేవుడుగానే భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక దేవుడుగా భావిస్తున్నారు. దాని యొక్క అనర్థాలు ఏంటి అనేది కొంతమంది పాపం బాధించబడ్డారు వారు ఉన్నారు. దాని యొక్క ప్రయోజనాల గురించి ప్రయోజనం పొందిన వారు ఉన్నారు అనమాట. సరే, అది పక్కన పెడదాం. దీనిని ఒక దేవుడుగా గుర్తించి అసలు మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది, మరి మిగిలిన దేవుళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అని అడిగారు అనమాట ఒక అతను. అంటే ఒక ప్రస్తుతం ఉండేటువంటి ఒక జ్ఞాని, అంటే బాగా చక్కగా వివరణగా చెప్పేటువంటి వారిని అడిగితే ఆయన చెప్పారు, భారతీయ సంస్కృతిలో దేవుడు లేకుండా పోవడం అనేది ఉండదు. ఎందుకంటే మనకి ప్రత్యేకంగా దేవుడు అంటూ మనం అనుకుంటాం రాముడు కృష్ణుడు అని, కానీ ప్రతి చోట కూడా మీరు దైవాన్ని చూస్తూ ఉంటారు. ప్రతి చోట చూస్తూ ఉంటారండి. మీరు ప్రతి చోట చూసేది మనం దేవుడిని చూస్తుంటాం. మనం ఒక రాయిని చూసినా కూడా దాంట్లో ఒక దేవతను ఒక దేవుడినో చూస్తాం. మనం ఒక చెట్టు కూడా మనం ఎంతో పూజలు చేస్తూ ఉంటాం. ఒక చెట్టు పూజ చేస్తే మనం కోరుకున్నటువంటి అనేటువంటి అనేకమైన కోరికలు తీరుస్తాయనేటువంటి నమ్మకంతో మనం కొలుస్తుంటాం. అదేవిధంగా నదులను కొలుస్తాం, అన్నింటినీ కొలుస్తాం. కాబట్టి ఏదో కొత్త దేవుడు వచ్చాడు కాబట్టి వీటిని అన్నింటినీ మర్చిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త దేవుడు వచ్చాడని మనం భయపడవలసిన పని. చాలా చక్కగా చెప్పాడు అనమాట. అంటే మనం విశ్వాసంగా మనం అనుకుంటాం, కానీ ఇది తప్పది. అందుకే ఇక్కడ చెప్పబడింది, ఒక జంతువుని చూసాం అనుకోండి, మనం ఒక గోమాతను చూసాం, మనం దాంట్లో మనం గోమాతలో కూడా దేవతలందరూ ఉంటారు, విష్ణు ఉంటారు, లక్ష్మి ఉంటారు అనేటువంటిది మనకు వేదాల్లో చెప్పబడింది చాలా చోట్ల.
కాబట్టి మనం ఆ స్వరూపాన్ని కొలిచినట్లుగా మనం కొలుస్తూ ఉంటాం, అంతేగాని దాన్ని పశువుగా కొలవం మనం. ఏదో ఒక పశువుగా మనం కొలవం. ఎద్దులు వాటిని కూడా మనం ఎంతో జాగ్రత్తగా చాలా చక్కగా కాపాడుకుంటాం, అంటే మన జీవనాధారం అవి అన్నమాట. కాబట్టి ఈ విధంగా కొంతమంది చూడగలుగుతారు అది, కానీ కొంతమంది దాన్ని దైవ స్వరూపంగా చూడలేరు. అది ఏదో ఒక మామూలు పశువు. ఇదే అన్నమాట ఇక్కడ ఈ చెప్పబడినటువంటి విషయము. భ్రాంతి జ్ఞానేన పశ్యంతి అంటే అది అర్థం. కాబట్టి అసలైనటువంటి రూపాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని చూడలేరు, ఒక భ్రాంతితో చూస్తారు. కానీ జగత్ రూపం ఎవరు? అయోగిన, అయోగులు కానటువంటి వారు. జగత్ రూపం అయోగిన అంటే యోగులు కానటువంటి వారు ఈ భ్రాంతిజన్య జ్ఞానం ఉన్నారు. ఇది విషయం అన్నమాట. అంటే ఈ వరాహస్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని అసలైన విష్ణుమూర్తి రూపంలో ఇది వరాహస్వామి రూపం అనేటువంటిది ఎవరు చూడగలుగుతారు? అది జ్ఞానులు చూడగలుగుతారు, అందరూ చూడలేరు అన్నమాట. కాబట్టి మనం కూడా అటువంటి భ్రాంతిని పక్కకు తొలగించి అసలు రూపాన్ని మనం చూడగలగాలన్నమాట. అందుకే పిల్లలు దేవతలు దైవులు అంటుంటారు. ఎందుకది అలా అనుకున్నప్పుడే వారిపైన మనకి ఎనలేటువంటి వాత్సల్యం కలుగుతుంది అనమాట. వాడిని చాలా చక్కగా చూసుకుంటాము. ఇవన్నీ తర్వాత జ్ఞానస్వరూపం అఖిలం జగత్ ఏతద్ అబుద్ధయ అర్ధస్వరూపం పశ్యంతో భ్రామ్యంతే మోహ సంప్లవే. జగత్ ఏతద్ అబుద్ధయ అంటే ఇక్కడ ఆ బుద్ధయ అంటే అజ్ఞానులు ఈ జ్ఞానస్వరూపమైనటువంటి ఈ సకల జగత్తును కూడా జ్ఞానస్వరూపం అఖిలం జగత్ ఏతద్ అబుద్ధయ ఎలా చూస్తారు? వాడు అర్ధస్వరూపం పశ్యంతో అంటే ఏమిటి? అర్ధస్వరూపంగా చూస్తూ మరి ఏం చేస్తుంది? మోహ సంప్లవే. మోహ సంప్లవం అంటే ఏమిటి? మోహం అనేటువంటి సముద్ర ప్రవాహంలో పరిభ్రమిస్తున్నారు. ఎవరు? జ్ఞానస్వరూపం అఖిలం జగదేతద్ అబుద్ధయ అర్ధస్వరూపం. కాబట్టి ఈ వరాహ రూపం నీవు లీల ఆటగోలుగా చేశావు, కానీ ఇది జ్ఞానాత్మం అని చెప్పలేనా? ఎందువల్లంటే వాస్తవాన్ని ఈ రూపము ఏమిటిది? పరమాత్మకు సత్ అని పేరు. కాబట్టి ఈ రూపము సత్ యొక్క రూపము, వ్యతిరేకమైనది కాదు. కనుక కనిపించే జగత్తు కూడా జ్ఞానమే అని అంటున్నారు. అది ఎవరు చూడగలుగుతారు? ఇది జ్ఞాన స్వరూపం. ఇది మోహమయ సంప్లవం అనగా ఏమిటి? సంసార సాగరము సంసార సాగరము దాని యందు. కాబట్టి ఈ అజ్ఞానులు దాంట్లో మునిగిపోయి జగత్తంతా కూడా జ్ఞానస్వరూపమైనదే, కానీ దీన్ని తెలివిలేని వారు జ్ఞానము కన్నా వేరు అయిన అర్ధ వస్తు స్వరూపం కలదిగా దర్శించుతూ అజ్ఞానంతో నిండిన ఈ సంసారం అంటే ఏమిటి? చచ్చుట పుట్టుట తిరిగి వచ్చుట అనేటువంటి సముద్రమునందు మునిగి స్వరూపం అఖిలం జగత్ ఏతద్ కానీ అబుద్ధయ అర్ధస్వరూపం పశ్యంతో భ్రామ్యంతే మోహ సంప్లవే. ఈ మోహాంధకార సముద్ర ప్రవాహంలో పరిభ్రమిస్తున్నారు అర్ధస్వరూపంగా చూస్తూ. అంటే ఏం లేదండి, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే అర్ధస్వరూపంగా చూస్తూ అనే దానికి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఉదయం లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం మనం నిద్రించేంత వరకు, ఇంకా కొంతమంది నిద్రలో కూడా నిద్రించిన కళలు అంటుంటాం. ఈ కళల్లో మనం ఎప్పుడు కూడా విష్ణుమూర్తి కనబడ్డాడు, హనుమంతుడు కనబడ్డాడు అలాంటివి ఉండవు. ఎంతసేపటికి కూడా మెటీరియలిస్టిక్ అంటే ఏమిటి? ఈ అర్ధస్వరూపం సంబంధించినటువంటి వాటి మన కళ్ళలో కూడా వస్తుంటాయి. కళలో కూడా విశ్రాంతిగా నిద్రపోయే వాళ్ళు చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. ఆ కళలు వస్తూ ఉంటాయి చాలా, అంటే మనల్ని నిద్ర నుండి మేలుకొలుపుతూ ఉంటాయి. మళ్ళీ లేస్తాం, మళ్ళీ పడుకుంటాము. కానీ పడుకున్న తర్వాత హాయిగా నిద్రపోయేది పిల్లలే, చిన్నపిల్లలే. వాళ్ళని చూస్తే మనకి అసూయ వస్తుందన్నమాట. ఒక వయసు వచ్చిన తర్వాత మనం లేటప్పుడు ఆడుతూనే ఉంటారు. పడుకున్నారంటే వాళ్ళకి ఇంకేం ప్రపంచం ఉండదు, వాళ్ళ ప్రపంచం వేరనమాట నిద్రలో. మనకి అలా కాదు. ఎందుకని అంటే మనం అంతా కూడా అర్థస్వరూపంగా చూస్తాం ఈ ప్రపంచాన్ని. ఏదో తపన, ఏదో సాధించాలి, ఏదో అంటే మనం ఆ తపనతోనే జీవితం ఈ సంసార సాగరంలో మునిగి కొట్టుమిట్టాడుతూ ఉంటాం అనమాట. దానినే ఇక్కడ ఈ జగత్తునంతా కూడా అర్ధస్వరూపంగా చూస్తూ మోహాంధకాల సముద్ర ప్రవాహంలో పరిభ్రమిస్తున్నారు. ఏదో ఈరోజు చిన్న కారు కొనుక్కుని ఇద్దరమే, భార్యాభర్త, పిల్లలు కూడా అంత చదువులు అయిపోయి అంత వెళ్ళిపోయారు. అయినా కూడా మనకి మళ్ళా మధ్యలో
మెదడులో పురుగు ఉంటుంది, తొలుస్తూ ఉంటుంది అనమాట. అబ్బాయి ఎన్ని రోజులు ఈ చెత్త కారులో పోవాలి, ఒక మంచి కారు కొనుక్కుంటాం, అక్కడి నుంచి ఇంకో కారు కొనుక్కుంటాం, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద, ఇలా మన కోరికలు మారుతూనే ఉంటాయి అన్నమాట. ఒక 5 సంవత్సరాలు అయిపోయింది ఈ వెదర్ ఫ్రిడ్జ్, ఎప్పటి నుంచో ఉంది, కొత్త లేటెస్ట్ మోడల్ వచ్చింది, అలా కొనుక్కున్న లేటెస్ట్ మోడల్. ఏముందండి ఫ్రిడ్జ్ చేసే పనులు ఏముండదు, చల్లబరుస్తుంది అన్నీ అనమాట. మనం వస్తువులు తెలియకుండా అదృష్టవశాత్తు దాని దాని యొక్క పరిణామాలు వేరుగా ఉంటాయి ఫ్రిడ్జ్ ఉన్నందువలన, కానీ హాయిగా చల్లగా ఉంటుంది, చెడిపోదు వస్తువులని పెట్టుకుంటాం. ఆ పనికి రకరకాలమైన ఫ్రిడ్జ్లు అన్నమాట. ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లు వస్తున్నాయి ఇవంతా, ఎంత ఎంత ఎత్తు ఉంటాయంటే, కొంచెం రూఫ్ కనుక కొంచెం చిన్నదిగా తక్కువగా ఉందనుకోండి, రూఫ్ను తగిలేటువంటిది వస్తున్నాయి, అంత ఎత్తులో వస్తున్నాయి అనమాట. ఒక పెద్ద పెద్ద బీరువాల టైప్లో వస్తున్నాయి. చల్లగా కావాలంటే ఎండాకాలంలో లోపల కూర్చోవచ్చు మనుషులు, అంత. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం అంతా కూడా దీన్ని అర్ధ స్వరూపంగానే చూస్తున్నాం. అయిపోయింది, ఇంతటి వరకు క్లోజ్, ఇంక మనకి ఏం అవసరం లేదు. మన జీవితం 60 సంవత్సరాలు ఒక విధంగా గడిచిపోయింది, మిగిలిన 60 సంవత్సరాలు, మిగిలిన 60 ఉండదులేండి, మిగిలిన 20 సంవత్సరాలు శేష జీవితాన్ని మనం వేరే విధంగా గడపాలి, ఆధ్యాత్మికంగా గడపాలి. ఏదో అసలు మనం ఎందుకు వచ్చాము ఈ ప్రపంచానికి అని కొంతైనా అర్థం చేస్తున్నాం, మనం పూర్తిగా అర్థం చేసుకోలేమండి. మీరు ఎంత ప్రయత్నించినా కూడా మనకి ఏంటి ఆ జన్మ, మన జన్మకి కారణం ఏమిటి అంటే, కారణభూతులు ఎవరో మనకి తెలుసు, కానీ అసలు కారణం ఏమిటి మనకు తెలియదు. ఇవన్నీ ఆలోచించి జీవితాన్ని వేరే విధంగా మలుచుకునేటువంటి ఎక్కువ మంది ఉంటారు. అంటే కారణాంతరాల వల్ల ఈ విధంగా మారిపోయారు ఉన్నారు, కానీ అలా కాకుండా మారేటువంటి చివరి వరకు, చివరి వరకు కూడా దీని తాపత్రయమే ఉంటుందన్నమాట. అది కొంటే బాగుండు, ఇది కొంటే బాగుండు, ఇంకొంచెం బాగా హాయిగా ఉంటే 4 అంతస్తులు బిల్డింగ్ ఉంటే బాగుండు, ఈ ఆలోచన. ఎందుకని ఇక్కడ అర్ధస్వరూపం అంటే అదే అన్నమాట. ఇటువంటి అర్ధస్వరూపంగానే భావిస్తూ చూస్తూ ఆ అర్ధస్వరూపం ఎప్పుడైతే పెరిగిపోతుంటుందో, అటువంటి మోహాంధకాల సముద్ర ప్రవాహంలో పరిభ్రమిస్తున్నారు. అనామ్యంతే మోహ సంప్లవే ఏతు జ్ఞానవిద శుద్ధ చేతస్తే అఖిలం జగత్ జ్ఞానాత్మకం ప్రపశ్యంతి తద్రూపం పరమేశ్వరవు. పరమేశ్వర, ఎవరు జ్ఞానవేత్తలు, నిర్మల మనస్సులై ఉన్నారో, ఏతు జ్ఞానవిద, జ్ఞానవిత్, అది జ్ఞానవిద. జ్ఞానవిత్ అంటే జ్ఞానం తెలిసినటువంటి వారు, అటువంటి వారు. ఏతు జ్ఞానవిద అంటే ఎవరైతే పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, ఉపనిషత్తులు లోతుగా చదివి అర్థం చేసుకున్న వారు, విద్వాంసులు లేక జ్ఞాన విధులు ఉన్నారో, వారు కపటము లేక అంగీకరించే శుద్ధమైన మనసులు కలవారు, వారందరూ కూడా ఈ సమస్త జగత్తును జ్ఞానాత్మకం ప్రపశ్యంతి త్వత్ రూపం పరమేశ్వర. వారు మాత్రమే ఈ యొక్క సమస్త జగత్తును నీదైన జ్ఞానాత్మక స్వరూపంగానే బాగుగా దర్శిస్తున్నారయ్యా పరమేశ్వర. ఏతు జ్ఞానవిద శుద్ధ చేత తే అఖిలం జగత్ జ్ఞానాత్మకం ప్రపశ్యంతి త్వత్ రూపం పరమేశ్వర. కాబట్టి ఆ విధంగా వారు మాత్రమే ఈ యొక్క నీదైన జ్ఞానాత్మ స్వరూపంగానే బాగుగా దర్శిస్తున్నారయ్యా పరమేశ్వర. ప్రసీద సర్వాత్మన్ భవాయ జగతామిమాం ఉద్ధర ఉర్వీం అయం ఏ ఆత్మన్ శం నో దేహ్యాబ్జలోచన. శం నో దేహి అబ్జలోచన. దేహి అంటే ఇవ్వమని చెప్పి, శం నో అంటే ఇక్కడ నహ అని అర్థం అండి. నహ అని అర్థం అంటే మాకు అని అర్థం. కాబట్టి ప్రసీదేతి అని చెప్తున్నారు. అంటే ఏమిటి? ఐతదాత్మవిధం సర్వం. ఈ కనిపించే లోకాలన్నీ కూడా ఈ పరమ పురుషులు ఈ ఆత్మగా కలిగి ఉన్నవి. కాబట్టి ఈ ఉర్వి భూమిని ఉద్ధర నీటిలోండి పైకి లేవెత్తము ఈ విధంగా చేసి, శం అంటే సుఖమును అని అర్థం అండి. శం, అందుకే శం నో భవతు అంటున్నాం. అంటే ఏమిటి? సుఖము కలుగుగా కానీ అర్థం శం అంటే. కాబట్టి ఇక్కడ శం అంటే సుఖమును, అంటే మాకు దేహి ఇమ్ము అంటే ఏమిటి? అబ్జలోచన. అబ్జలోచన అంటే చల్లని నీటిలో పుట్టలే సుప్రసన్నములు అంటే దయతో కూడినవి, ఆహ్లాదములు ఇచ్చడివైన లోచనములు కలవాడు అని అర్థం. అబ్దలోచన. సంనో దేహి అంటే ఇవ్వమని చెప్పి, అబ్జ అంటే అంటే ఏమిటి? లోచన. అబ్జ అంటే తామర పువ్వు. ఎటువంటిది? అబ్జ లోచన అంటే చల్లని నీటిలో పుట్టినది తామర పువ్వు. దాని వలె సుప్రసన్నములు దయతో కూడినవి, ఆహ్లాదమును ఇచ్చేటువంటి అయిన లోచనములు కలవాడు ఎవడో అతడు అబ్జలోచనుడు. అంటే సంబోధనలో అబ్జలోచన.
కళ్ళలో అటువంటి చల్లదనం ఏంటి మనకి అర్థం అవ్వాలంటే కొంతమంది కళ్ళు చూస్తే అర్థం అవుతుందండి. చాలా చల్లగా అనిపిస్తుంది. నిజంగానే మనకి కొన్ని అనుభూతులు కలుగుతున్నాయి. అంటే కవులు రాశారు, లేదు కవులే కాదు, ఇటువంటి వ్యాసమహర్షి అంతా కూడా అనుభవించి రాసినవే. కానీ మనం కూడా అనుభవించే కొన్ని సందర్భాలు అటువంటివి ఉంటాయన్నమాట. కొంతమంది కళ్ళు చూడంగానే చాలా క్రూరంగా ఉంటారు, ఇప్పుడు దగ్గరలో పోకూడదు. కొంతమంది కళ్ళు చూడంగానే అబ్బా ఎంత కళ్ళు ఎంతగా సహృదయం అంటారు. అంటే వీడు చూడంగానే దగ్గరికి పోయి మాట్లాడించాలి ఉంటాయన్నమాట. అదే ఇక్కడ అబ్జలోచన, అది ఎవరికి? విష్ణువు చెప్పండి. తామర పూల వంటి కన్నులు కలవాడా, అమేయ స్వరూప మాకు సుఖాన్ని ప్రసాదించు. ఉద్ధర ఉర్మీం అమేయాత్మన్, ఉద్ధర ఉర్వీం అమేయ ఆత్మన్, అమేయ ఆత్మన్, అది ఉద్ధరోర్వీం అమేయాత్మన్ అవుతుంది. ఉద్ధర ఉర్వీం అమేయ ఆత్మన్. అమేయాత్మన్ అంటే ఏమిటి? లేనటువంటి వాడు అని అర్థం. అంటే స్థావర జంగముగా ఉన్న స్వామి వాటికి ఆత్మైన వాడా, చిదచ్చిద్ రూపుడా, ప్రసన్నుడవుక నీ స్వరూపములి అయిన ఈ జగత్తులు నివసించి ఉండుట కొరకు ఈ భూమిని ఉద్ధరించు. ఓ అప్రమేయుడా, తామర పూల వలె ప్రసన్నములైన నేత్రములు కలవాడా, మాకు అందరికీ సుఖాన్ని కలిగించవయ్యా. ప్రసీద సర్వాత్మన్ భవాయ జగతామిమాం ఉద్ధరోద్ ఉర్వీం అమేయాత్మన్ శం నో దేహి అబ్జల్ ఉద్రిక్తోసి భగవన్ గోవింద పృథ్వీమిమాం సముద్ధర భవాయేస శం నో దేహి అబ్జలోచన. గోవింద, ఓ భగవానుడా, సత్వగుణాధికుడవై ఉన్నావు. సత్వోద్రిక్తో అసి అంటే ఈ భూమిని సృష్టి నిమిత్తం ఉద్ధరించు. భగవన్ గోవింద పృథివీం ఇమాం అంటే ఈ పృథివిని సముద్ధర భవాయేస, సముద్ధర భవా ఈశ, సముద్ధర భవ ఈశ కమలాల వంటి నేత్రం కలవాడ, మాకు శాంతిని అనుగ్రహించు. కాబట్టి నీవు సత్వగుణము అధికంగా గలవాడవు, రెచ్చిపోయిన వాడవు అయినావు. ప్రస్తుతము ఓ గోవింద ఈ భూమిని ఉద్ధరించు. అందువల్ల ఈ నేలపైన ప్రజలు ఉద్భవించి బ్రతకగలుగుతారు. ఆ విధంగా మాకు సుఖాన్ని కలిగించవయ్యా అబ్జలోచనుడా అని ప్రార్థిస్తున్నానంట. ఇక్కడ గోవింద అనేటువంటి పదము ఉపయోగించాడు. మామూలుగా మనకి గోవింద అంటే ఏమిటి? గోవునటువంటి వాడు అని అర్థం అన్నమాట. కానీ ఆ అర్థమే కాకుండా దానికి ఇంకొక అర్థం కూడా ఉన్నదనమాట. ఆ అర్థం ఏమిటంటే గో వింద. గో అంటే జ్ఞానము అని అనమాట. ఆ జ్ఞానము ప్రసాదించేటువంటి వాడు, కలిగినటువంటి వాడు, సర్వం సర్వాత్మ జడాద స్వరూపవాన్. ఇది ఇక్కడ వితత్వ విస్తృత సంపలో నిమజ్జనం యాతి. సంస్కృతంలో అంటే సంస్కృత వ్యాఖ్యానంలో ఈ గోవింద అనే దానికి అనమాట, అది ఏమిటంటే సర్వం సర్వాత్మన్ జడాజడ స్వరూప భవంత్యస్మింతి భవో నివాస సదర్థౌర్మీయుతర ఏవం కృత్వాసం సుఖో నాస్మదేహి. ఓ అబ్జలోచన. ఇక్కడ గోవింద అంటే మామూలుగా గోవులను రక్షించేటువంటి వాడు అని అర్థం. కానీ ఇక్కడ గోవింద అనే దానికి వేరే అర్థం కూడా చెప్పబడింది. ఏమిటంటే జ్ఞానము కలిగినటువంటి వాడు, జ్ఞానమును ప్రసాదించేవాడు. గో అంటే ఇక్కడ జ్ఞానము అనేటువంటి అర్థంలో చెప్పబడింది అనమాట. కాబట్టి గోవింద అంటే గో వంటి వాడు అని అర్థం అనమాట. కాబట్టి గోవింద అనే దానికి మనకి సందేహం రావచ్చు, ఇక్కడ గోవిందాన్ని ఎలా ఉపయోగించబడినది అనేటువంటి. కానీ ఈ అర్థంలో ఉపయోగించబడింది అనమాట. సద్భోత్రిక్తసి భగవన్ గోవింద పృథ్వీమిమాం సముద్ధర భవాయేస శంనో దేహి అబ్జలోచన. ఆ తరువాత సర్గ ప్రవృత్తి భవతో జగతాం ఉపకారిణి భవక్లేశ నమస్తే అస్తు శంనో దేహి అబ్జలోచన. శంనో అంటే సుఖాన్ని ప్రసాదించు ఉపయోగించబడింది అనమాట. నీ సృష్టి ప్రవృత్తి జగత్తులకు ఉపకారం చేసేదవుగాక. అంటే నీ సృష్టి ప్రవృత్తి రెండు కూడా జగత్తుకు జగత్తుకు ఉపకారం చేసేదవుగాక. మనం కూడా ఎవరన్నా అంటుంటాం, రే నీ చేష్టల వల్ల నీ కార్యక్రమం వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా కాపాడేలాగా ప్రవర్తించమని చెప్తుంటాం.
కాబట్టి ఆ విధంగా ఇక్కడ సర్గ ప్రవృత్తి భగవతో జగతాం ఉపకారిణి. అబ్దలోచనుడా, ఓ మనస్సాక్షి, నీ యొక్క ఈ భూమి ఉద్ధరణ కొరకు పూనిక ఉన్నదో అది లోకాలన్నిటికీ కూడా మేలు కలిగించేది. అది ఇట్లాగే కానిమ్ము. భవతు ఏష అంటే ఏమిటి? ఇది ఇలాగే కొనసాగించు అంటే ఉపకారి అయిన నీకు నమస్కారము. ఆ విధముగా సుఖమును ప్రసాదించవయ్యా. నమస్తే అస్తు. శం నః దేహి అబ్జలోచన. శం నః దేహి అబ్జలోచన. ఇక నా అంటే మాకు అని అర్థం అండి. కాబట్టి శం నః నో శం నః దేహి అబ్జలోచన. దేహి అంటే ఇవ్వమని, అంటే ప్రసాదించమని. ప్రసాదించవయ్యా అబ్జలోచనుడా అని చెప్పి ఆయన్ని స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత పరాశరుడు చెప్తున్నాడు, పరాశర మహర్షి చెప్తున్నాడు ఈ పరాశర ఏమని, ఏవం సంస్తూయమానస్తు పరమాత్మా మహీధర ఉజ్జహార క్షితిం క్షిప్రం న్యస్తవాంచ మహార్ణవే. సరే, ఇలాగ స్తుతించబడినటువంటి ఆ యొక్క వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఇలా స్తుతిస్తూ ఉండగా వీరిని ఈ అందరూ కూడా భూమిని ధరించి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏవం సంస్తూయమానస్తు పరమాత్మ మహీధర. మహి అంటే భూమి అండి. మహీధర అంటే భూమిని ధరించి ఉన్న అంటే మోస్తున్నటువంటి మహీధరుడు ఆ పరమాత్మ పై విధంగా సనందనాది యోగుల చేత స్తోత్రం చేయబడుతున్న వాడే మిక్కిలి వేగముగా అంటే తటాన్న భూమిని నీటిపైకి తీసుకొని వచ్చాడు. తర్వాత ఏ కారణం నందు అంటే మహాంబసి భద్రంగా నిలిపాడు. అంటే నీళ్లపైకి తీసుకొచ్చి మళ్ళా నీళ్లపైనే ఉంచాడు. నీళ్లలో నుంచి తీసుకొచ్చి నీటిపైనే ఉంచాడు అనమాట. ఉజ్జహార క్షిప్రం న్యస్త వాంచ మహార్ణవే. ఉజ్జహార క్షితిం క్షిప్రం. క్షిప్రం అంటే ఏమిటి? వేగంగానే అర్థం. వేగంగా ఆ భూమిని తీసుకొచ్చాడు పైకి. తీసుకొచ్చి వెంటనే ఎక్కడ వదిలిపెట్టాడు? న్యస్తవాంచ. న్యస్తవాన్. న్యస్త అంటే ఉంచడం అని అర్థం. న్యస్తవాంచ అంటే ఏమిటి? ఉంచబడిన వాడు అయ్యాడు అని అర్థం, అంటే ఉంచాడు అని అర్థం. మహార్ణవి ఎక్కడ? మహార్ణవం పైన దానిని ఉంచాడనమాట. తస్య ఉపరి సముద్రస్య మహతీవాచ దేహస్య న మహీయాతి సంప్లవం తతః క్షితిం సమాం కృత్వా పృథివ్యాం సో అచింత్ ఉద్గిరీన్ యథా విభాగం తవ భగవాన్ అనాది పరమేశ్వర. కాబట్టి ఆ విధంగా అంటే విశాలంగా ఇక్కడ ఒక భూమిని తీసుకొచ్చి మహాన్నం పైన పెడితే అది మునిగిపోవాలి కదండి ఆ బరువుకి. కానీ మునగలేదు. ఏ విధంగా? ఆ సముద్రం యొక్క బొడలాగా నిలిచిందంటారు. తస్య ఉపరి సముద్రస్య మహతి నౌరివ స్థిత. నౌ అంటే ఇక్కడ నౌక అని అర్థం, అంటే ఓడ అని అర్థం. నౌహు ఇవ అంటే ఓడలాగా నిలిచింది. స్థిత అంటే నిలిచింది అనమాట. ఎక్కడ? సముద్రస్య మహతి నౌహు ఇవ స్థిత తస్య ఉపరి. ఉపరి అంటే పై భాగంలో, అంటే ఆ సముద్రం యొక్క పైభాగంపై భూమి ఎలా నిలబడింది? ఒక పెద్ద ఓడలాగా నిలిచింది. ఆ వరాహమూర్తి యొక్క బహు విస్తీర్ణమైన శరీరం వల్ల భూమి సముద్రంలో మునిగిపోలేదు, అంటే అబ్దిలో మునిగిపోలేదు. వితతత్వాచ దేహస్య. వితతత్వ అంటే ఇక్కడ వితత్ అంటే పెద్దది అని అర్థం అండి, అంటే బృహత్ అని అర్థం, అంటే చాలా విశాలము అని అర్థం అనమాట. వితతత్వాచ దేహస్య న మహీయాతి సంప్లవం. నా మహీయాతి నా సంప్లవం. సంప్లవం అంటే ఏమిటి? మునిగిపోవడం. నా అంటే లేదు అని. ఏమిటి? నా మహీయాతి అంటే పొందడం. ఇక్కడ ఎలా చదువుకుంటే మహీయాతి అని చదవకూడదు. మహీయాతి అంటే పొందింది అంటారు. మహీయాతి నా సంప్లవం. ఆ విధంగా మహా వెడల్పుగా ఉన్నది కాబట్టి నీటిలో మునగకుండా ఒకనొక చాలా పెద్ద ఓడవలు నిలిచి ఉండదు అనమాట. కానీ డుబుక్కుని అడుగు పోలేదు. వరాసం ఏం చేశాడు? నేలను చదును చేసి దానిపైన ఆయా విభాగముల ప్రకారంగా మహాపర్వతాలను కొండలను పెట్టాను. ప్రాక్ సర్గ దగ్ధాన్ అఖిలాన్. ప్రాక్ సర్గ దగ్ధాన్ అఖిలాన్ పర్వతాన్ పృథివీతలే అమోఘేన ప్రభావేన సంచిత. కాబట్టి ఆయన ఏం చేశాడు? చివరికి ఆ భూమిని ప్రాగ్ ఇది అని చెప్పండి. అంటే ఏమిటి? ముందటి సృష్టి కాలములో పుట్టించబడినవన్నీ కూడా ప్రాక్ అంటే ముందు అని అర్థం.
సర్గ అంటే ఏమిటి? సృష్టి. ప్రాగ్ సర్గ దగ్ధాన్ అఖిలాన్ పర్వతాన్ అంటే ఇంతకుముందు సృష్టి కాలంలో పుట్టించబడినవన్నీ సృష్టి కాలం పుట్టించబడినవన్నీ మళ్ళా ప్రళయకాలం ఏమైనవి? కాల్చివేయబడినటువంటిది. దగ్ధాన్ అంటే ముందు సృష్టించబడినవి సర్గ అంటే, దగ్ధాన్ అంటే దహించి వేయబడినవి. ఏమిటి? అఖిలాన్ అన్ని, పర్వతాన్ పృథ్వీతలే అన్ని పర్వతాలన్నింటినీ కూడా, అమోఘ అంటే ఏమిటి? వ్యర్థము కాని అంటే ప్రభావం కలవాడు అని అర్థం. అమోఘ యథాతథం అమోఘేన ప్రభావేణ, అమోఘమైనటువంటి ప్రభావంతో అంటే వ్యర్థం కాని మహిమతో, ప్రభావేణ ససర్జ అమోఘ వాంఛిత. ససర్జ అంటే ఏమిటి? అలాగే సృష్టించాడు అనమాట. సృష్టి గావించినాడు. ఏమిటి? అయితే ఇంతకుముందు సృష్టి చేయబడి మరలా ప్రళయకాలంలో కాల్చివేయబడిన పర్వతాలన్నింటినీ కూడా అమోఘ ప్రభావము కలవాడైనటువంటి సత్య సంకల్పుడు అయినటువంటి ఆ వరాహ రూపుడకు భగవంతుడు తిరిగి సృష్టి గావించినాడు. అమోఘేన ప్రభావేణ, అమోఘమైనటువంటి, అమోఘ అనే పదం మనం మామూలుగా కూడా ఉపయోగిస్తాం. చాలా అమోఘంగా ఉందండి ఈరోజు వంట అంటుంటాం. అమోఘం అంటే ఏమిటి? చాలా గొప్పగా అని అర్థం అనమాట. కాబట్టి ఆ విధముగా అమోఘేన ప్రభావేణ, ఆ విధమైన అమోఘమైన ససర్జ అమోఘ వాంఛిత. వాంఛిత అంటే కోరిక అలవాడు, అంటే ఆయన సృష్టించాలనే కోరిక ఉన్నటువంటి వాడైన ఆ యొక్క పరమేశ్వరుడు తిరిగి ఏవైతే ఉన్నవో ఇంతకుముందు సృష్టిలో ఉండి తరువాత ప్రళయంలో కాల్చివేడు వాటిని అన్నిటిని కూడా మరలా పర్వతాలను వాటిని భూతలంపై సృష్టించాడు. భూ విభాగం తతకృత్వ సప్తద్వీపాన్ యథాతథం భూర ఆద్యాన్ చతురో లోకాన్ పూర్వవత్ సమకల్పయ. పూర్వవత్ అంటే ఇంత ముందులాగానే. ఆ తర్వాత ఏం చేశాడు? భూ విభాగం అన్నారు. భూ విభాగం అంటే ఏమిటి? యథాతథం పూర్వం మాదిరి ఉన్నది ఉన్నట్లుగా అంటే ఏమిటి? భూమి మొదలుగా గల 4 లోకాలను ఏర్పరిచాడు. ఈ పనిని తన సంకల్పంతోనే నెరవేర్చాడనమాట. కాబట్టి పాతాళమును కలుపుకున్నట్లయితే ఏమిటి మనకి లోకాలు? పాతాళము, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, ఇవి మొత్తం కూడా 4 అవుతాయి అనమాట. లేక మహర్లోకం కూడా ఉన్నది, అంటే స్వర్గానికి పైన ఉన్నటువంటిది అనమాట. సంకర్షణ అనేటువంటి వ్యూహస్వామి ఈయన సంహారకర్త, అతని ముఖంలో ఉండి మహర్లోకంలో ఉండేది వారందరూ కూడా జనాలోకంలో చేరి ఉండవల్ల అది శూన్యమైన నశించిన దానితో సమానమైనది అని దాన్ని కలుపుకొని 4 లోకాల గురించి కూడా తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని శృతి బలపరుస్తుంది. ఏమిటి? దాత బ్రహ్మ సూర్యుడిని చంద్రుడిని కూడా ముందటి కల్పంలో ఉన్నట్లుగానే ఈ కల్పంలోనూ సృజించాడు. అదేవిధంగా దివం అంటే స్వర్గము, పృథివిని, అంతరిక్షాన్ని, సువర్లోకాన్ని కూడా ఈ విధంగా సృష్టించి తర్వాత భగవంతుడు భూమిని విభాగం చేసి 7 ద్వీపాలను, సువర్లోక మహార్లోకాలను కూడా 4ంటిని పూర్వం ఉన్నట్లుగానే తన తలంపు ద్వారా ఏర్పరిచాడు. ప్రాగ్ సర్గ దగ్ధాన్ అఖిలాన్ పర్వతాన్ పృథ్వీతలే అమోఘేన ప్రభావేణ ససర్జామోఘ వాంఛిత భూ విభాగం తతకృత్వా సప్తద్వీపాన్ యథాతథం భూరాద్యాన్, భూహు ఆద్యాన్, అది భూరాద్యాన్ చతురో లోకాన్ పూర్వవత్ సమకల్పయ. పూర్వవత్ అంటే ముందులాగనే. కాబట్టి పాతాళ, భూలోక, భువర్లోక స్వంచినాడు. బ్రహ్మరూపధరో దేవ తతో వసౌ రజసావృత చకార సృష్టిం భగవాన్ చతుర్వక్త్రధరో హరి. చతుర్వక్త్రధరో హరి. చతుర్వక్త అంటే ఏమిటి? వక్త అంటే నోరని, ముఖమని అనమాట. చతుర్వక్త అంటే చతుర్ముఖుడై బ్రహ్మస్వరూపము దాల్చి సృష్టి కావించినాడు. ఎవరు? ఆ తరువాత భగవంతుడైన హరి. బ్రహ్మరూపధరో దేవ తతో వసౌ రజసావృత, రజోగుణంతో కూడుకున్నవాడై చతుర్ముఖుడై బ్రహ్మస్వరూపం దాల్చి సృష్టి కావించినాడు. నిమిత్తానాం సర్గకర్మని ప్రధాన కారణీభూత యతో వై సృజ్య శక్తయ. ఈ విధంగా సృజించబడేటువంటి నిమిత్త మాత్రమేవ ఆసీత్ అంటే భగవంతుడు పుట్టింపబడేటువంటి జీవుల యొక్క సృష్టిలో నిమిత్త మాత్రమే అవుతున్నాడు. ఎవరు? భగవంతుడు. ఈ విధంగా సృష్టించబడే సృష్టి కృత్యంలో భగవానుడు నిమిత్త మాత్రమై ఉన్నాడు. సృజించే శక్తులన్నీ కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అంటే ఏమిటి? సృజించబడే వారి యొక్క లేదా ప్రధానమనంతుండే పంచభూతాత్మతలు లేక పురాణ కారణాలుగా అవుతున్నాయి.
వాటిని బట్టి మాత్రమే జీవులకు ఆయా దేహాల లోకాల్లో జన్మను కలిగించుతున్నాడు. దీన్ని బట్టి మనం చెప్తుంటారు పెద్దలు, అయ్యా పాపాలు చేయొద్దు, వచ్చే జన్మలో ఏదిగా పుడతావో తెలియదు అని చెప్తుంటారు. నువ్వు ఇక్కడ ఏదైనా పాపం చేసావు అనుకో, జంతువులను చంపడం అలాంటివి చేస్తే నీకు పుణ్యలోకాలు ఉండవు, పాపలోకంలో. అంతేకాదు వచ్చే జన్మలో ఇవన్నీ అనుభవించిన తర్వాత వచ్చే జన్మలో ఏ కుక్కగానో నక్కగానో పుడతావు అంటుంటారు. కాబట్టి ఆయన సృష్టాడు, కానీ నీవు ఏ విధంగా సృష్టించబడతావు, ఏమి అవుతావు అనే దానికి ప్రధాన కారణాలు ఎవరు? సృజించేటువంటి శక్తులన్నీ కూడా ప్రధాన కారణాలు ఉంటాయి. ఉదాహరణకి మనం ఇలా చెప్పుకుందాం, ఒక ఆఫీస్లో పని చేస్తున్నారు, మనం నీవు పని చేయాలి, నువ్వు ఎలా పని చేసావు ఏమిటి దాన్ని బట్టి నీకు మార్కులు వేస్తారు. ఆ తర్వాత ప్రమోషన్ పిలుస్తారు. ప్రమోషన్ పిలిచేటప్పుడు ఆయన పిలిచేటువంటి ఆ జిఎంఓ ఎవరు, ఆయన చేసే పని ఏమిటి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయని చూసి వాళ్ళకి ఆయన నిమిత్త మాత్రమే. ఆయన అన్నీ కూడా నువ్వే చేసుకున్నావు. అంటే నీకు ప్రమోషన్ అంటే పదోన్నతి వచ్చేందుకు కావలసినటువంటి కార్యాలన్నీ నువ్వే చేసుకున్నావు, వేరెవరో చేయలేదు. వద్దనుకున్న వాడైతే ఏమి పని చేయడు, దానికి తగ్గట్లుగానే మార్కులు వస్తాయి అన్నమాట. అప్రైజల్ అంటారు, దాంట్లో మార్కులు పడతాయి. లేదు బాగా కష్టపడి నేను పైకి ఎదగాలనుకున్నవాడు నిజంగానే కష్టపడి ఫలితాలను చూపెట్టి మంచి మార్కులు వేయించుకొని పైకి వస్తాడు. కానీ నిమిత్త మాత్రమే అనమాట పై అధికారులు. ఇవన్నీ ఎవరు చేశారు? నువ్వే చేశావు. సృష్టించి వదిలిపెడతాడు దేవుడు. ఆ సృష్టించే దాంట్లో కూడా నిన్ను ఏ విధంగా సృష్టించాలి, నిన్ను ఏ విధంగా పుట్టి అంటే ఏమిటి, ఏవిగా పుట్టాలి అనేటువంటిదంతా నీ చేతుల్లో ఉన్నది. అది అన్నమాట. నిమిత్రమేవ ఆసి సృజ్యానాం సర్గకర్మణి. కాబట్టి సృజ్యానాం సర్గకర్మణి అంటే సృష్టి కృత్యంలో భగవానుడు నిమిత్త మాత్రమే ఉన్నాడు. ఆ సృజించేటువంటి శక్తులన్నీ కూడా ప్రధాన కారణీభూత యతో వై సృజ్య శక్తయ. కాబట్టి ఈ సృజించేటువంటి శక్తులన్నీ కూడా వాటికి అవే ప్రధాన కారణాలు. పాపకర్మాలు పుణ్యకర్మ ఇవన్నీ కూడా ఆయన లెక్కలు వేసుకుంటారు. దాన్ని బట్టి సృష్టిస్తాడు, అంతేగాని అందరికీ ఒకే విధంగా సృష్టించరు. అప్పుడు అందరూ కూడా మహాపురుషులుగా పుడతారనమాట. కానీ ఎంతమంది మహాపురుషులుగా పుడతారండి? ఒక యుగానికి ఒకడే పుడుతుంటారు, మనం అనుకుంటుంటాం. ఒక యుగానికి ఒకడే మహాపురుషులుగా పుడతారండి. మరి ఎందుకు ఆయన మాత్రం పుట్టాడు, మనమంతా ఎలా పుట్టాము? మనం ఏదో సామాన్య మానవులుగా పుట్టాము. మనకి దాంట్లో కూడా మన సామాన్య మానవుల్లో కూడా మనం కొంచెం మంచిగానే, అంటే మనం చేసుకున్న పుణ్యమేమో తెలియదు, మనం సత్పురుషులుగానే ఉన్నాం. మనం అది కూడా ఆయన సృష్టించాడు. ఎందుకని మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అనమాట. కాబట్టి ఈ విధంగా పుట్టాం మనం. ఇంకా మనకంటే కూడా నీచమైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సంఘంలో. దౌర్భాగ్యం అంటే ఊహించలేనటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో ఎప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అటువంటి ఆలోచనలు జీవితాన్ని గడిపేవాళ్ళు. ఆలోచనే కాదు, ఆచరణలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు. మనమంతా కాస్త పుణ్యం చేస్తున్నాం కాబట్టి ఆ సృష్టిగత మనం ఇలా సృష్టించాడు అనమాట. కాబట్టి మన చేతుల్లోనే ఉన్నది అనేటువంటి అర్థం అనమాట ఈ శ్లోకానికి. నిమిత్త మాత్రం నా అన్యత్ కించిత్ అపేక్షతి, నా అన్యత్ కించిత్ అపేక్షతి నీయతే తపతాం శ్రేష్ఠ స్వశక్త్యా వస్తు వస్తుత. కాబట్టి తపస్సుల్లో శ్రేష్ఠుడైనటువంటి మైత్రేయ, పరమేశ్వరునికి విశ్వరచనలో నిమిత్త కారణం తప్ప కావాల్సింది మరేమి లేదు. ఆయనకే అవసరం లేదండి. ఎంతమంది జనాభా పుట్టించినా ఆయనకే ఒదిగేది ఏమి లేదు. కాబట్టి నిమిత్త మాత్రుడే. వస్తువు స్వశక్తితోనే అనగా పరమేశ్వర గత మాయ అనే శక్తితోనే వస్తుత్వాన్ని పొందుతుంది. తపసాం శ్రేష్ఠ స్వశక్త్యా వస్తు వస్తుతాం. కాబట్టి తాపశ్రేష్ఠ, ఏదైనా ఒక వస్తువు ఒకనాకు అక్కడ వచ్చే పదార్థంగా రూపుదిద్దుకోవాలనుకున్నట్లయితే అందుకు తోడుపడే నిమిత్త కారణాన్ని మాత్రమే కోరుకుంటుంది. ఆ నిమిత్తం అందుబాటులో ఉండినప్పుడు తనకు తానే ఆయా వస్తువుగా రూపుదాల్స్తుందయ్యా అని చెప్పండి. ఈ విధంగా అయితే ఉదాహరణ చెప్పండి అనమాట. ఒక రకపు మొలక రావడం, ఆకులు కొమ్మలు రెమ్మలు వేయడం, పూలు పూయడం, కావు కాయడం, ఇవన్నీ కూడా పరిణామాలు పొందుతున్నాయి. అది ఏ విధంగా పరిణామం పొందుతుంది అంటే ఏ విత్తనం అయితే నాటబడిందో ఆ విత్తనముగా అది పరిణామం పొందుతుంది అన్నమాట. అన్నీ ఒకే మట్టిలోనే పెరుగుతుంటాయి. ఎందుకంటే అవి కనబడినంత చిన్నవిగా మట్టిలో కలిసి ఉంటాయి. ఎండలకు బాగా ఎండి మొలకెత్తడం సిద్ధంగా ఉంటాయి. మబ్బులు వచ్చి కురిస్తే వెంటనే మొలకెత్తి నేల నిండా నిండి భూమిని పచ్చగా చేస్తాయి. ఆకాశంలో మబ్బుల వలె బ్రహ్మజీవుల జన్మకు కారణమవుతున్నాడు. బ్రహ్మ
జీవులకు కారణమవుతున్నాడు. దాని సహజ లక్షణం కురవడం, దీని లక్షణం మొలకెత్తడం. ఏమీ లేదు. గింజలు మొలకెత్తినందువల్ల, పూలు పూచి కాయలు కాచినందువల్ల మేఘాని ప్రయోజనం ఏమీ లేదు. అదేవిధంగా బ్రహ్మగారికి కూడా జీవుల జన్మ పరంపరలకును ఏమీ సంబంధం లేదు. ఇది మనకి తెలియనటువంటి విషయం అన్నమాట. కాగా రజోగుణ ప్రభావం ఉన్నప్పుడే పుట్టించాలనే సంకల్పం కలుగుతుంది. కాబట్టి ఇది లేకపోతే లౌకికుడైన కుమ్మరి కూడా మట్టి వంటి వనరులు ఎదురుగా ఉన్నా కుండలను చేయడానికి పూనుకోవుడు. మనం కూడా ఎన్నో సందర్భాలు చూస్తున్నాం. అన్నీ ఉంటాయి మన దగ్గర, చక్కగా చదువుకునే కావాల్సిన వాతావరణం, ఆ సంకల్పం ఉండదన్నమాట. కాబట్టి ఆ సంకల్పం వలనే ఈ సృష్టి కూడా జరుగుతుంది. కాబట్టి బ్రహ్మకు దుఃఖిత్వం అనే దోషం కలుగదు కాక కలుగదు. ఆయనకి ఏం దుఃఖం లేదు. ఆయన పని ఏమిటి? సృష్టించడం. అలా సృష్టించాడు కాబట్టి ఆయనకి దుఃఖము లేదు, సంతోషము లేదన్నమాట. ఆ తర్వాత ఎలా మనం పెరుగుతాము, ఎలా ఆ అక్కడికి వచ్చేటువంటి విధంగా మనం పదార్థంగా రూపుదిద్దుకుంటాం అనేది మన చేతిలో ఉన్నటువంటిది. కాబట్టి ఆ నిమిత్తం అందుబాటులో ఉండినప్పుడు తనకు తానే, కాబట్టి నిమిత్త మాత్రం ముక్తైవం నా అన్యత్ కించిద్ అపేక్షతే నీయతే తపతాం శ్రేష్ఠ స్వశక్త్య వస్తుత. కాబట్టి తపస్సులో శ్రేష్ఠుని మైత్రేయ పరమేశ్వరునికి విశ్వరచనలో నిమిత్త కారణం తప్ప కావలసింది మరేమీ లేదు. ఆయన మిమ్మల్ని సృష్టించినందువల్ల ఆయన ఏమి ఆశించడం లేదండి. అంటే నిస్వార్థంతో సృష్టించారనమాట. ఆ తర్వాత అందుకేనేమో, అంటే మనం ఈ సందర్భాలు తప్పు రైట మనకు తెలియదు, కానీ మామూలుగా మన తల్లిదండ్రులు మనం సృష్టించారండి, మనకి జన్మనిచ్చారు. ఏమీ కోరుకోరు, వారి వాదన ఏముండదు దాంట్లో. కాబట్టి మనల్ని పెంచి పెద్ద చేసి మనల్ని కాపాడుతానే కోరికతో ఏ తల్లి తండ్రి కూడా మనల్ని పెంచరండి. తరువాత మనం చూస్తామో ఏమో అనేది మన చేతిలో ఉన్నటువంటి కార్యం అన్నమాట. కాబట్టి వాళ్ళు అటువంటి స్వార్థంతో ఎప్పుడు పెంచరు మనల్ని, నిస్వార్థంగానే పెంచుతారు. కన్నందుకు చక్కగా వాళ్ళని పోషించడం అనేది వాళ్ళ బాధ్యతగా చేస్తారన్నమాట. చివరికి మనం వాళ్ళని చూసుకుంటామా లేదా, వాళ్ళని ఏ విధంగా మనం చివరి క్షణాల్లో సహాయపడతాం అనేది మన చేతుల్లో ఉన్నట్టు, మన బుద్ధి పైన ఆధారపడి ఉంటుంది అనమాట. వాటి ప్రభావం పైన ఆధారపడుతుంది. కాబట్టి ఆ విధంగానే సృష్టి కూడా, బ్రహ్మ సృష్టి చేసి తర్వాత ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా సృష్టి మాత్రం చేస్తాడు. ఆ తర్వాత ఈ మాయని శక్తితోనే వస్తుత్వాన్ని పొందుతుంది, అనగా పరిణామం చెందుతుంది. ఇది ఈ యొక్క 4వ అధ్యాయం ప్రథమాంశంలో, విష్ణు పురాణంలో ప్రథమాంశే కల్పాంతే సృష్టి వర్ణనం నామ చతుర్థోధ్యాయ సమాప్త. కాబట్టి సమయం కూడా అయిపోవచ్చింది. మంగళం పాడుతున్నాడు. స్వస్తి ప్రజాభ్యమహీమహీచాః గో బ్రాహ్మణేభ్యో సుమత్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్ర పుత్రిణస్సంతు పౌత్రిణః అదనా సదనా సంతు జీవంతు శరదా శతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం యద్వైనమోతుతే విసర్గబిందు మాత్రాణి పదపదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర. సారీ మహేశ్వర, పరమేశ్వరం వచ్చింది అనమాట. సరే, అంతా ఒకటేనండి. సరే, ఈ విధంగా మనం 4వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఇంకా రేపు 5వ అధ్యాయానికి ప్రవేశిద్దాము. తర్వాత మీరు శ్లోకాలు చదివారు కూడా. రేపు ఇది కొంచెం పెద్ద అధ్యాయం కాబట్టి ఒక 20 శ్లోకాలు చెప్పుకొని తర్వాత చదవడం అవి పెట్టుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ రోజుకి ఇటువంటి ఆశలు కూడా అయిపోయినాయి. సంతోషం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.